సో అది పక్కన పెట్టేస్తే వరి వచ్చేటప్పటికి స్టాండింగ్ క్రాప్ జూన్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. నవంబర్లో హార్వెస్ట్ అయిన తర్వాత పిల్లిమిసర్ జల్లుతాము. ఫిబ్రవరి ఎండింగ్కి అది మేయటానికి వస్తుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు కూడా మా గేదెలు ఇక్కడే ఉంటాయి, వరిచేలో ఉంటాయి. ఇట్లా తాడుకు కట్టి వేసుకుంటాం, రోజు మార్చుకుంటూ వెళ్తాం. అసలు ఇది మ్యాన్ పవర్తో చాలా ప్రపంచంలోనే లీస్ట్ మ్యాన్ పవర్తో మేనేజ్ చేసేది మా ఒకటే ఫామ్. అది పేడను తీయటం కానీ ఒక చోట వేయటం కానీ ఏముండదండి, డైరెక్ట్లీ అప్లై అయిపోద్ది సాయిల్కి. ఏది యూరిన్ కానీ ఇవి కానీ రోజు మార్చుకుంటూ వెళ్ళిపోతాం. మీకు చెప్పినట్టుగా కొత్త ప్లేస్కి వెళ్ళి పడుకుంటే రోజు కాబట్టి వాటికి డిసీజెస్ ఏమి రావని ఇందాక మనం మాట్లాడుకోం. అదేవిధంగా యూనిఫామ్ స్ప్రెడ్ ఆఫ్ యూరిన్ ఈ సిస్టంలో మెయిన్ ఏంటంటే రోజు మార్చుకుంటూ వెళ్ళటంలో నైట్ పడుకున్నప్పుడు యూరిన్ వేస్తూ ఉంటుంది. ఆ యూరిన్ అంతా కూడా యూనిఫామ్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అవటం వలన ఈ కలుపు అనేది చచ్చిపోయి మంచి గడ్డి వస్తూ ఉంటుంది. అంటే భగవంతుడు అనుకుంటాం వాటికి అవి ఎక్కడ తిరిగి ఆడితే వాటికి మంచి గడ్డి వస్తూ ఉంటుందండి. ఆ గడ్డి కూడా డిస్క్రిప్షన్ నేను చూపిస్తాను. ఎట్లా అంటే పశువులు తిరగని నేలలో గడ్డి సన్నగా వస్తుంది, ఇక్కడేమో బాగా ఒత్తుగా గుంపుగా వస్తుంది అనమాట. ఎంత తిన్నా తరగం అనమాట. సో ఇవన్నీ కూడా చాలా లోతుగా వెళ్ళి ఆలోచించాలి. వ్యవసాయం అంటే ఆషామాషి కాదు, లోనికి వెళ్ళి ఆలోచించాలి.